హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎట్లున్నారు? బాగున్నారు కదా? నేను కూడా బాగున్నా. మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచిగుంటా. సపోర్ట్ చేసేటోళ్ళు, లైక్ చేసేటోళ్ళు, కామెంట్ చేసేటోళ్ళు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు అయితే చెప్తానా. కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే కొద్దిగా లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని అనుకుంటానా. చూస్తారు కదా, ఇక్కడైతే 6:30 అయితాంది. ఇంకా మా చిన్నోనికైతే జ్వరం తగ్గలేదు. నిన్న స్కూల్‌కి పోలేదు. ఇయాల కూడా స్కూల్‌కి పంపిత్తలేను. ఎందుకంటే ఆనికి జ్వరం ఉన్నది. ఎగ్జామ్స్ కూడా మిస్ అయితాన్నాయి. ఇగ ఇగ అంటే ఆదివారం రోజు మేము బయటికి పోయినాం. అక్కడ థమ్స్ అప్‌లు అవన్నీ అద్దురా అంటే తిన్నాడు, తాగిండు, జ్వరం తెచ్చుకున్నాడు. ఇంట్లోనే ఉన్నాడు. ఇక్కడైతే నేను ఇయాల అటుకుల ఉప్మా చేత్తానా. అందరికి తెలిసిందే అటుకుల ఉప్మా. దాంతో పాటు కొద్దిగా చికెన్ ఫ్రై చేత్తానా, పప్పు చేత్తానా. మీరైతే వీడియో ఎండింగ్ వరకు చూసుకుంటా, రెసిపీ చూసుకుంటా, నాకైతే సపోర్ట్ చేత్తరని అనుకుంటానా. చూత్తారు కదా, ఇగో 2 రోజుల కిందట నేనైతే మానిటేషన్ అయిందని చెప్పి పెట్టినా కదా మీకైతే. ఇగ అప్పటినుంచి వ్యూసే వత్తలేవు. ఏమో మరి అంతకుముందు కూడా వ్యూస్ వచ్చినాయి. ఎంతో కొంత వచ్చినాయి. ఎప్పుడైతే నేను మానిటేషన్ అయింది అంటే అందరూ కూడా మానిటేషన్ అయిందని చెప్పి పెడతారు కదా! పెడితే ఆళ్ళకైతే లక్షలల్లా, వెయిలల్లా కా ఏమంటారు వ్యూస్ వచ్చినాయి. నాకైతే వ్యూసే వచ్చుడులేదు. 200, 150, 130కే వచ్చినాయి. అంటే మా ఆయన అన్నాడు, "గట్లెందుకు పెట్టినవే కొంతమంది ఓర్వకుంట ఉంటారని" మా ఆయన అన్నాడు. "కొంతమంది జిట్టి తగులుతది" అది ఇది అని అన్నాడు. అంటే నాకు వ్యూస్ వత్తలేవు మొన్నటి నుంచి మానిటేషన్ పెట్టినప్పటి నుంచి అని నేనన్నా. అంటే గట్ల పెట్టాల్సింది కాదే అని మా ఆయన అన్నాడు. అయ్యో! మనసులో ఉన్నది చెప్పిన. అందులోదేమున్నది నాకు వాళ్ళ వల్లనే కదా నాకు ఈరోజు మానిటేషన్ అయింది. అందుకే నేను షేర్ చేసుకున్నా అనంటే, కొంతమంది ఉంటారే, కొంతమంది మంచిగా మంచి మనసుతోనుంటారు. కొంతమంది ఏడుత్తరే అని చెప్పి మా ఆయన అన్నాడు. ఇగ ఏమో ఏదైతే ఏది నా మనసులో ఉన్న మాట అయితే చెప్పకపోతే నాకు నిద్ర పట్టది. మీకైతే తెలిసిందే కదా నా గుణం. కొంతమందుంటరు. మనసులో ఒకటి పెట్టుకుంటారు. బయటకొకటి పెట్టుకుంటారు. కానీ నాకట్లా గాదు. ఏదున్న మొఖం మీద అంటా. చూత్తారు గదా! ఇక్కడ నేను రైస్ ఎక్కిచ్చిన, పాలు వేడి జేత్తాన, మా చిన్నోనికి పాలు వేడి జేత్తాన, నేను గ్రీన్ టీ పెట్టుకుంటాన. అయితే అంటే అంటే మన మనసులో ఏముంటే గది జెప్పేయాలనేది నాకైతే ఉంటది. అంతెందుకు మా తోడికోడళ్ళు ముగ్గురుంటారు గదా! మేమైతే నలుగురం తోడికోడళ్ళం. మీకైతే తెలిసిందే గదా! కొత్తోళ్ళకి తెలవదు గానీ, పాతోళ్ళకి తెలుసు. నలుగురు తోడికోడళ్ళం మేము పండగకైతే పోతాం గదా! పోతే మా అత్తయ్య ఏదైనా చీర కట్టుకున్నా, ఏదైనా డ్రెస్ ఏసుకున్నా, ఏదైనా కొనుక్కున్నా గూడా ఎట్లున్నది అని చెప్పి మమ్మల్నయితే అడుగుతది. మా నలుగురు కోడళ్ళని అడుగుతది. ఇగ ముగ్గురు కోడళ్ళు ఏం జేత్తరంటే చూత్తారు గదా! ఎర్ర పప్పును, కందిపప్పయితే ఏసుకొని ఇలా పప్పు జేత్తాన టమాటా పప్పు, కొద్దిగా చికెన్ ఫ్రై అయితే అడుగుతది. అడిగినప్పుడు మా ముగ్గురు ఉన్నారు గదా! యారాళ్ళు, తోడికోడళ్ళు. ఆళ్ళ మొఖం మీద మంచిగున్నది, మస్తున్నది అత్తమ్మ, మంచిగున్నది కలరు, మంచిగుంది డ్రెస్సు, ఎంత ఎంత పడ్డది అని జెప్పి మాట్లాడుకుంటారు. బానే ఉంటది. నాకు నచ్చది. నేను నా మనసులో పెట్టుకుంటా. అయ్యో! గిదేం మంచిగా లేదు కలరు, మంచిగుందంటారేంది ఈళ్ళు అని జెప్పి నేనైతే మనసులో పెట్టుకునే ఉంటా. ఇగ మళ్ళా తర్వాత మేమిగ మధ్యాహ్నం అయిన తర్వాత ముచ్చట్లయితే పెట్టుకుంటాం గదా! తోడికోడళ్ళు ఎట్లున్నది, ఏంది అని మాట్లాడుకుంటాం గదా! ఇగ మాట్లాడుకునే టైంలో ఇయాల జూషినవా అత్తమ్మ కట్టిన చీర మంచిగా లేదు, కలర్ మంచిగా లేదు, ఏదో గట్ల జెప్పిన. గంత తక్కువలకత్తదా గంత రేట్ పెట్టింది అది గిట్ల ఇట్లా అంటారు. నాకు గట్ల చెప్పుడంటే అసలు ఇష్టమే ఉండది. నీకు నచ్చకపోతే నచ్చలేదని జెప్పు. నచ్చితే నచ్చిందని జెప్పు. నచ్చకపోతే అత్తమ్మ గీ కలర్ మంచిగా లేదు. ఇంకొకసారి ఈ కలర్ తీసుకోకు అత్తమ్మ. దీని రేట్ ఎక్కువ పెట్టినావు అత్తమ్మ అంటే అయిపోతది. గట్ల ఎనక ముందు జెప్తరు. నాకైతే కోపమత్తది. నేనైతే అట్లా జెప్పా. అయితే ఎట్లా అంటే మనము ఇప్పుడు భార్యాభర్తలు కలిసుంటే కొంతమందికి నచ్చది. కొంతమంది పిల్లలు అందంగా, ఆరోగ్యంగా, యాక్టివ్‌గా ఉంటే కొంతమందికి నచ్చది. కొంతమంది అత్త, కోడళ్ళు కలిసుంటే గూడా కొంతమందికి నచ్చది. అంటే ఇరుగు పొరుగోళ్ళు కొంతమందుంటరు. తెలిసినోళ్ళు, చుట్టాలు, బంధువులు గూడా యబ్బా! ఆళ్ళు ఎప్పుడు మంచిగుంటారు. మా ఇంట్లోనో ఆనందంగా లేము మేము. వాళ్ళు మస్తు హ్యాపీగుంటార్రు. వాళ్ళకి ఎడ్ జేసి వాళ్ళ మనశ్శాంతి లేకుండా జేయాలనే ఆలోచనయితే కొంతమందికుంటది. దాని గురించి ఈరోజు మాట్లాడతాను. అంటే ఇరుగు పొరుగోళ్ళు మనకు మీద ఏడ్చేటప్పుడు వాళ్ళు మన లైఫ్‌ను స్పాయిల్ జేయాలని జూత్తరు. గలాంటోళ్ళ గురించి ఈరోజు టాపిక్ మాట్లాడాలనుకుంటానా. చూత్తరు గదా! నేనైతే పప్పుల టమాటాలు, ఉప్పు, కారం, పసుపు, నీళ్ళేసుకొని మంచిగా ఉడకబెట్టుకుంటానా. మీరైతే వీడియో ఎండింగ్ వరకు జూడండి. మన పక్కోళ్ళే ఉంటారు. మన ఇంటి పక్కోళ్ళు, ఇంటి ఎదురోళ్ళు, తెలిసినోళ్ళు, బంధువులే ఉంటారు. మనం మస్తున్నాం, మా భర్త మంచిగా చూసుకుంటాడు, మా పిల్లలు మంచిగా చదువుకుంటారు, గిట్ల చెప్పొద్దు. నేనైతే అది గూడా చెప్తా. మీరైతే చెప్పకండి. నేను మారిపోయినా. ఇగ నేను గూడా చెప్తలేను. ఇగ జూత్తరు గదా! ఇక్కడైతే నేను ఇయాల ఆహ్, పప్పయితే ఉడుకుతాంది. అటుకుల ఉప్మా అయితే జేత్తాను. అందరికి తెలిసిన రెసిపీ గాబట్టి నేను ఎక్స్‌ప్లెయిన్ ఏం జేత్తలేను. అయితే ఇయాల ఒక స్టోరీ చెప్పాలనుకుంటానా. నేనెక్కడో ఇన్నదే జెప్తానా. అంటే అట్లా గూడా ఉన్నారనుకోండి మనుషులు. మనకు ఇంటి పక్కోళ్ళు, ఇంటి ఎదురోళ్ళు, బంధువులు గిలాంటోళ్ళు ఉంటారు కొంతమంది. మనము గుర్తుపట్టాలే. గప్పుడే మనము కాపురమైనా, మన లైఫ్ అయినా మంచిగుంటది. ఇక్కడ అటుకులైతే మంచిగా నీళ్ళలో నానబెట్టుకొని, మనమైతే పోపేసుకుందాం. అన్నీ తయారైతే చేసుకున్నా. అయితే పెళ్ళైన కొత్త కోడలు అత్త.
ఈళ్ళిద్దరి స్టోరీ గురించి చెప్తా. అంటే అత్త, కోడళ్ళ మధ్య చిచ్చు పెట్టాలని జూసేటోళ్ళుంటరు కొంతమంది. ఎందుకంటే ఆళ్ళ కోడలు వాళ్ళని మంచిగా జూసుకోదు గదా! ఆళ్ళ కొడుకు వాళ్ళని మంచిగా జూసుకోడు గదా! కాబట్టి వాళ్ళ కొడుకు గూడా, వాళ్ళ కోడలు గూడా కలిసుండొద్దు అత్తతోని అనే కోపమయితే ఉంటది. అయితే ఆ స్టోరీ మీతోని ఇయాల జెప్దాం అనుకుంటాను. నేను ఎక్కడో ఇన్నా. అయితే అది మీకైతే జెప్దాం అనుకుంటానా. అయితే ఆహ్, పెళ్ళైన ఒక 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 అమ్మాయి ఆమెకైతే పెళ్ళైతే కొత్తగా అయింది. ఆళ్ళ హస్బెండ్ మంచిగా పని జేస్తాడు. భార్యని మంచిగా చూసుకుంటాడు. అంతా మంచిగానే ఉంటారు. ఇద్దరు భార్యాభర్తలు మంచిగా కలిసుంటారు. కొత్తగా పెళ్లయింది గదా! మంచిగా కలిసుంటారు. అత్త, మామ గూడా మంచిగానే కలిసుంటారు. ఒక్కడే కొడుకు. బంగారం లెక్క చూసుకుంటది కోడల్ని. అంటే ఒక బిడ్డ, ఒక కొడుకు అనుకోండి. ఒక కూ కూ కూతురైతే పెళ్లి చేసుకొని పంపించేసిర్రు. కొడుకు తర్వాత పెళ్లి చేసిర్రు. కోడలైతే మంచిగా చదువుకున్నది. అందగత్తె. దాంతో పాటు ఏమంటారు పైసలున్నామె అని జెప్పి మంచిగా బిడ్డని చూసుకున్నట్టే కోడల్ని గూడా వాళ్ళ అత్త మంచిగా చూసుకునేది. ఇక్కడ చూత్తారు గదా! నేనైతే జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కరివేపాకు అన్నీ ఏసుకొనైతే మంచిగా కలుపుకుంటానా. ఇవి మంచిగా మగ్గిన తర్వాత టమాటాలేసుకుందాం. అయితే కోడల్ని గూడా కూతురు లెక్కనే చూసుకుంటది ఆ అత్త. అలాంటి ఆలోచనలు లేవు. ఎందుకంటే ఎవరికైనా ఒక బిడ్డుంటే ఇంట్ల కష్టమైన, సుఖమైన అనేది తెలుత్తది. అచ్చే కోడల్ని గూడా రాచి రంపాన పెట్టాలనే ఆలోచన కొంచెం తక్కువుంటది. కొంతమందుంటరు. బిడ్డున్నా గూడా బిడ్డనో బంగారం లెక్క చూసుకుంటరు. కోడలనో మొత్తం పనికిరాని పనికే బానిస లెక్క చేసేటోళ్ళు గూడా ఉన్నారు. అట్లా గూడా ఉన్నారు. ఇట్లా గూడా ఉన్నారు. ఎంత పెద్ద దునియాల చెడు ఉంటది, మంచి ఉంటది గాబట్టి అట్లా వాళ్ళున్నారు, ఇట్లా వాళ్ళున్నారు. అయితే ఇగ ఆమెకొక్కతే బిడ్డ. ఆమెకైతే పెళ్లి చేషింది. కొడుక్కు పెళ్లి చేషింది. కోడలు గూడా మంచిగా చదువుకున్నది. ఆస్తిపరురాలు, అందగత్తె, మంచిగా అణుగుండే ఆడపిల్ల. అయితే ఇగ అత్త గూడా మంచిగా అత్త, మామ గూడా మంచిగా మా కోడల్ని గూడా ఏమనేటోళ్ళు గాదు. అత్త, కోడలు గూడా మంచిగా కలిసుండేటోళ్ళు. అయితే ఆళ్ళ ఇంటి పక్కన ఉంటారు గదా! మన ఇంటి పక్కన అప్పట్ల మనకు ఇప్పుడైతే మాట్లాడుకుంటలేరు పక్కోళ్ళు, ఎదురోళ్ళు గాని, అప్పట్ల బాగా మాట్లాడుకునేటోళ్ళు. కష్టాలు, సుఖాలు పక్కోళ్ళతోని, ఎదురోళ్ళతోని చెప్పుకునేటోళ్ళు. "అయ్యో! చూషినవా వదిన మా కోడలు బాగా సతాయిస్తాంది. మా కొడుకు ఇయాల తాగొచ్చిండు. మా కోడల్ని తిడతాండు. మా ఆయనను కొడతాండు." గిట్లా చెప్పుకునేటోళ్ళు. అంటే నేనైతే మా మా ఊర్లో ఉన్నప్పుడైతే ఇంటి పక్కోళ్ళు, ఇంటి ఎదురోళ్ళు గిట్లనే మాట్లాడుకునేటోళ్ళు మా అమ్మతోని అట్లా. కానీ ఇప్పుడు మాట్లాడుకుంటలేరు. అయితే ఇగ ఈళ్ళ అత్తమ్మకి గూడా దోస్తుండే పక్కన, ఇంటి పక్కన దోస్తుండే. ఈమెకైతే ఇప్పుడే పెళ్లయింది గాబట్టి, కొత్తగా పెళ్లయింది గాబట్టి ఆంటీ అయితే తెలవకపోయేది. అయితే ఇగ ఆళ్ళ అత్తమ్మ, ఆళ్ళ మామయ్య అయితే బయటికైతే పోయిర్రు. బయటికి పోయినప్పుడు ఏమైంది, ఈళ్ళ హస్బెండ్ అయితే ఆఫీస్‌కి పోయిండు. అత్తమామలు బయటికి పోయిర్రు. బయటికి పోయిన తర్వాత ఈ ఆంటీ అయితే చూద్దాం మరి కొత్త కోడలతోని పరిచయం చేసుకుందాం అని జెప్పైతే ఎందుకంటే ఈ ఆంటీకి వాళ్ళ కొడుకు, వాళ్ళ కోడలైతే లేరు. వాళ్ళు వేరే కాపురం పెట్టి వేరే ప్లేస్‌లో ఉంటారు. ఈమె ఒక్కతే ఉంటాంది. అయితే ఇగ ఖాళీగా ఉండలేక ఎవరినైనా ఇంట్లో గొడవ పెట్టాలి. ఇప్పుడు ఇలా కోడలుకు అత్త ఇద్దరు మంచిగా కలిసుంటారు గదా! ఈళ్ళకి మధ్యలో ఏదో ఒక పుల్ల పెడదాము. వీళ్ళు కూడా ప్రశాంతంగా ఉండొద్దు. నా కొడుకు, నా కోడలు నాకెట్లా దూరమయ్యిర్రు. వీళ్ళకి గూడా కొడుకు, కోడలు దూరం కావాలని చెప్పి కొంచెం ఆలోచనలుంటాయి. అంటే మన దోస్తనేనే ఉంటారు. మనకు మంచి చెప్పినట్టే చెప్తారు. మనకు చేయాల్సిన పనులైతే చేసుకుంటూ కూసుంటారు. చూత్తారు గదా! నేనైతే మంచిగా మగ్గిన తర్వాత ఉప్పు, కారం, పసుపు అన్నేసుకుంటానా. అయితే ఇగ ఇంటికైతే వచ్చింది. ఇంటికొచ్చిన తర్వాత ఆ అమ్మాయినైతే పిలిచింది. కొత్తగా పెళ్లయింది గదా! కోడలినైతే ఆహ్, పిలిచింది. పిలిచిన తర్వాత ఎవరు అని జెప్పి ఆ అమ్మాయి అయితే ఇగ బయటికొచ్చింది. అప్పటికి వంట చేత్తాంది ఇంట్ల. ఎందుకంటే అత్తమామలు బయటికి పోయిర్రు గదా! ఇగ మధ్యాహ్నం టైం వరకు వండి పెట్టాలి అని జెప్పి ఆ అమ్మాయి అయితే ఇగ మంచి కోడలు లెక్క ఉంటాది. మంచిగా వంట చేసుకుంటూ ఉండేసరికి పిలిచేసరికి బయటికొచ్చింది. ఎవరు వచ్చిందని జెప్పి బయటికైతే వచ్చింది. నేను నీకు తెలవదమ్మా. నేను మీ ఇంటి పక్కనుంటా. మీ అత్తయ్య దోస్తును. మేమిద్దరం మంచిగా మాట్లాడుకుంటాం టైమ్ పాస్‌గా. నాకెప్పుడైనా టైమ్ పాస్ కాకపోతే మీ అత్తయ్యతోని నేను మాట్లాడుకుంటా. మీ అత్తయ్యతోని మాట్లాడదాం అని జెప్పి వచ్చిన. మీ అత్తమ్మ లేదారా అని జెప్పి అడిగింది. అడుగుడుతోనే లేదా ఆంటీ బయటికి పోయింది. మా అత్తయ్య, మా మామయ్య బయటికి పోయిర్రు. చూత్తారు గదా! ఇక్కడైతే పప్పయితే మంచిగా ఉడికింది. మా అత్తయ్య, మా మామయ్య బయటికి పోయిర్రు అంటే, అవునా! నువ్వు వంట చేత్తన్నవారా? కొత్తగా పెళ్లయింది నీకు. గీతోని చేపిత్తాందా మీ అత్తమ్మ? అసలు నువ్వును కొత్తగా పెళ్లయింది మీరిద్దరు షాపింగ్ పోవాల్సింది పోయి, మీ మామయ్య, మీ అత్తయ్య షాపింగ్‌కి పోయిర్రా? అని జెప్పి ఇగ మెల్లగా అనుడు మొదలుపెట్టింది. కానీ ఆ అమ్మాయికైతే అర్థం గాలేదు. ఎందుకంటే ఇయాల నా బర్త్‌డే ఆంటీ అందుకే మా అత్తమ్మ, మా మామయ్య నాకు డ్రెస్సులు షాపింగ్ చేద్దామని పోయిర్రు. మా ఆయనేమో ఆఫీస్‌కి పోయిండు అని చెప్పి ఈ అమ్మాయి అయితే అన్నది. అవునా! మంచిది, మంచిది ఇయాల బర్త్‌డేనా? అని జెప్పి ఈ ఆంటీ అయితే అన్నది. అనుడుతోనే "నీకొక విషయం తెలుసారా? మొన్న మీ అత్తమ్మ నాతోని చెప్పుకున్నది. వేరే కాపురం పెడదాం అనుకుంటాండ్రట గదా! మీ ఆయన" అని జెప్పి అన్నది. అనుడుతోనే "ఏమో నాకు దెలవది ఆంటీ.
మా ఆయనకైతే అలాంటి ఉద్దేశ్యం లేదు. నాతోని ఎప్పుడు ఏమి అనలేదు. మా అత్తయ్య గూడా అనలేదు. మా ఆయన గూడా అనలేదని జెప్పి, ఈ అమ్మాయి అయితే ఆ ఆంటీతోని అన్నది. అనుడుతోనే "ఏమోరా చూసుకో మరి మీ అత్తమ్మ బాగా గయ్యాళిది. మీ అత్తదే నడవాలనుకుంటది. మీ ఆయన మరి కాపురం పెడతాడట పెళ్ళైన కొత్తల నుంచి. అంటే నీకు పెళ్ళై 6 నెలలైతుంది గదా! గప్పటి నుంచి వేరే కాపురం పెడదామని మీ అత్తయ్యతోని మాట్లాడుతాంటే నేనిన్నా. నాతోని చెప్పుకున్నది మీ అత్తమ్మ" అని జెప్పి చెప్పుడుతోనే ఇగ ఆ అమ్మాయికైతే కొంచెం డౌట్ అయితే వత్తది గదా! ఎందుకబ్బా! మంచిగానే ఉన్నాం గదా! నేను మంచిగానే చూసుకుంటాను గదా! మా అత్తమ్మను. ఎందుకు వేరే కాపురం పెడతా అనుకున్నాడు మా ఆయన. మా అత్తమ్మ ఎందుకు పెట్టుమని అంటాంది. ఎందుకు నేనంటే ఇష్టం లేదా అని చెప్పి ఆలోచనలయితే వత్తాయి గదా! గట్లయితే ఆలోచనొచ్చింది. అచ్చుడితోనే ఏం జేసేది ఇక్కడ చూత్తారు గదా! నేనైతే మంచిగా అటుకులేసుకున్న, ఉప్పు, కారం మళ్ళా చూసుకొని ఏసుకోండి మీరైతే. తర్వాత ఇగ అంతలోనే వాళ్ళ అత్తమ్మ, మా మామయ్య అయితే ఇగ బర్త్‌డే అని జెప్పి ఆమె కోసము బట్టలు, షాపింగ్స్ అన్నీ జేసుకొని, బంగారం అవన్నీ తీసుకొని కొత్త పెళ్లి కూతురు, కొత్త కోడలు గదా! అని జెప్పి తీసుకొనైతే అచ్చిర్రు. ఇగ అత్తమ్మకు ఆళ్ళ కోడలు గూడా వాళ్ళ అత్తమ్మతోని ఇవి జరిగిన విషయాలైతే ఏం జెప్పలేదు. ఎందుకంటే తెలివిగల్లది గాబట్టి ఎవరెలాంటోలో అర్థం జేసుకోగలిగింది. లేకపోతే మనము చెప్పిన మాటలు ఇని మనము మన కాపురాన్ని నాశనం చేసుకునేటోళ్ళం. చూత్తారు గదా! ఇక్కడైతే నేను పప్పయితే రెడీ అయిపోయింది. దాంతో పాటు చుడుబా ఉప్మా గూడా రెడీ అయిపోయింది. అయితే ఇగ మళ్ళా ఒక 2 రోజుల తర్వాత ఇగ ఆళ్ళ అత్తమ్మతోని మాట్లాడదాం అని చెప్పింది. ఎందుకంటే ఈళ్ళకు ఇలాంటోళ్ళకు నిద్ర పట్టది. ఎందుకంటే పెట్టినా గదా! నేను పుల్ల గొడవ పెట్టుకున్నారా లేదా? అత్తతోని, కోడలతోని గొడవయిందా లేదా? భర్తకును అమ్మకు అంటే భర్తకును కోడలికి ఏమైనా గొడవయిందా లేదా అని జెప్పి వెయిటింగ్ చేత్తా ఉంటారు ఈళ్ళు. అంటే వాళ్ళ కన్నంతా ఎదుటోళ్ళ జీవితాన్ని నాశనం చేయడం మీదనే ఉంటది. ఆళ్ళ మనసు గూడా అట్లనే ఉంటది. ఇగ తర్వాత 2 రోజులకు వాళ్ళ అత్తమ్మని కలుద్దాం అని జెప్పైతే అచ్చింది. అచ్చుడుతోనే ఎట్లున్నావు? బాగున్నావా? రాలేదేంది? మా కొత్త కోడల్ని చూసినావా? అని అడుగుతూనే చూసినా, మాట్లాడినా మీ కోడలు బాగా హుషారు. నా కోడలే మంచిది అని జెప్పి ఇగ ఆళ్ళ అత్తతోని మొత్తం విషయాలు జెప్తాంది. నీ కోడలు వేరే కాపురం పెడదాం అనుకున్నది. మొన్న నువ్వు షాపింగ్‌కి పోతే నాతో జెప్తాంది. మా అత్త ఇట్లా జేత్తాంది, అట్లా జేత్తాంది. నాకు వంట నాతోనే చేపిత్తాంది అని జెప్పి వేరే కాపురం పెడతదట నీ కోడలు అని చెప్పేసరికి ఈళ్ళ అత్తయ్యకైతే ఈ విషయం తెలిసింది. ఎందుకంటే ఈమె పోరు భరించకనే అంటే ఈమె పోరు భరించకనే వాళ్ళ కోడలు, వాళ్ళ కొడుకైతే వేరే కాపురం పెట్టిన విషయం అయితే అందరికి తెలిసిందే. ఇలాంటోళ్ళ కోడళ్ళు గూడా, కొడుకులు గూడా కలిసి ఉండరు ఇలాంటోళ్ళతోని. అయితే ఇగ ఆళ్ళ అత్తయ్య అయితే అర్థం చేసుకున్నది. మా మీద మండుతాంది. నా కోడలు నన్ను మంచిగా చూసుకుంటుందని చెప్పి. అని అర్థమైపోయింది ఆమెకు. ఇగ ఒకరోజు ఏమైందంటే ఇగ ఆళ్ళ అత్తయితే బయటికి పోయింది. బయటికి పోవుడుతోనే ఇదే టైం అని చెప్పుకొని మళ్ళా ఏదో ఒక చిచ్చు పెట్టాలి. ఎందుకంటే పెద్ద గొడవలు అయితలేవు కదా! చిన్న గొడవలు అయితలేవు, పెద్ద గొడవలు అయితలేవు. గొడవలు అయితే చూసి ఆనందపడదాం అని చెప్పి ఈమైతే అనుకుంటాంది. చూత్తారు కదా! మా ఆయనైతే ఇక్కడ ఏదో గీజర్‌కి కొంచెం పైప్ పోయిందని చెప్పి మళ్ళా కాల్చి పెడతాండు. అంతకుముందు చేసిండు కదా! గదే గీజరు. అయితే ఈమెకు ఈ గొడవలు అయితలేవు. ఎటు చేసి గొడవలు కావాలి. నేను ఆనందపడాలి. నా లైఫ్ లెక్క ఆమె జీవితం కూడా గట్లనే కావాలి. కొడుకు, కోడలు దూరం కావాలని చెప్పి ఈమైతే ప్లాన్ చేసింది. కానీ ఇక్కడ ఏమైంది వాళ్ళ అత్త లేదు. అత్త లేకుండేసరికి అబ్బా! అత్తమ్మ లేదు. మంచిగా కోడలితోని మాట్లాడకుండా మబ్బపెట్టి గొడవ పెట్టియచ్చు అని చెప్పి మస్తు ఆలోచనలుండే. అయితే కోడలిని అడిగింది. ఏమైంది మళ్ళా మీ అత్తమ్మ ఏడికో పోయింది కదా! కనబడతలేదు 2 రోజుల నుంచి అనడుతోనే మా అత్తమ్మ కొంచెం బీపీ డౌన్ అయిందట. హాస్పిటల్‌లో చూపిద్దాం అని చెప్పి మా మామయ్య అయితే తీసుకుపోయిండు ఆంటీ అని చెప్పి అన్నది. అనుడుతోనే అవునారా! చూడ్డానికి మీ అత్త మంచిగనే ఉన్నది. మంచిగా తింటాంది, మంచిగుంటాంది, మంచిగా చలాకీగానే ఉన్నది గదరా! మంచిగా తయారైతాంది. మొన్న పెళ్ళికి పోతే మంచిగానే తయారై వచ్చింది గదరా! అది ఇది అని అడుగుతాను. అవునా ఆంటీ మంచిగానే మాట్లాడుతాంది, మంచిగానే తింటాంది. ఏమైందో ఏమో! నాకు గూడా డౌటే అనిపిత్తంది ఆంటీ అని ఈ అమ్మాయి తెలియనట్టుగా అన్నది. అనుడుతోనే అబ్బా! ఇగ మెల్లగా ఈ కోడలు మెల్లగా నా మాటల పడిపోతాంది అని చెప్పి ఈమైతే ఇగ అదే మోకా అనుకోని ఆళ్ళ అత్తమ్మ గురించి లేనియి, ఉన్నయి అన్నీ మొత్తం చెప్పుడు మొదలుపెట్టింది. "చూసినవారా మీ అత్త గట్లా నేను పని చేపిత్తాంది. కొత్త కోడలని చూడొత్తలేదు. మీ ఆయనతోని గొడవ పెట్టుకుంటాందిరా. ఉన్న పైసలన్నీ మొత్తం అంటే మీ అత్తమ్మకి ఇవ్వాలని చెప్పి మీ ఆయనతో గొడవ పెట్టుకుంటాందిరా" అది ఇది అని మొత్తం అయితే గిట్ల ఉంటారు కొంతమందుంటారు. ఎందుకంటే అటు ఇటు చెప్పుకుంటూ ఉంటారు. అటు నుంచి ఆళ్ళ కోడలు చెప్తాంది. వేరే కాపురం పెట్టుమని చెప్పి ఇటు నుంచి వీళ్ళ అత్తమ్మకి చెప్తాంది. ఇగ గిట్ల మనసున పట్టదు ఈళ్ళకు. మనసున పట్టకుండా ఎటు చేసి వాళ్ళు లైఫ్ స్పాయిల్ అయింది కాబట్టి వీళ్ళ లైఫ్ కూడా స్పాయిల్ అయ్యని చూత్తరు. అయితే అట్లా చెప్తూనే ఉన్నది. చెప్తాంటే వాళ్ళ అత్తమ్మయితే అప్పుడే షాప్ నుంచి అంటే హాస్పిటల్ నుంచి అయితే వచ్చింది. మొత్తం వినేసేసరికి ఇగ ఎట్లుంటదో ఆలోచించుకోండి. ఒకరు మన గురించి బ్యాడ్ చెప్తాంటే సడెన్‌గా మనం విన్నాం. లేదా సడెన్‌గా మనం చూసినాం. ఎట్లుంటది ఆళ్ళ రియాక్షన్? గట్లయితే అయిపోయింది రియాక్షన్. ఎందుకంటే ఆళ్ళత్త, ఆళ్ళ కోడలు ఇద్దరు కలిసి ఆమె వత్తది. అచ్చినప్పుడు నువ్వేం మాట్లాడతావో నేనైతే వెనక నుంచి ఇంటనే. నువ్వైతే ఆమె ఏం మాట్లాడుతుందో ఇను.
మనకర్థమైపోతది ఆమె క్యారెక్టర్ అని జెప్పి ఇద్దరు అత్త కోడళ్ళైతే గిట్ల ప్లాన్ అయితే జేషిర్రు. అంటే అత్త కోడళ్ళైనా, భార్యాభర్తలైనా చెప్పుడు మాటలు నమ్మద్దు. ఒకరి మాటలు మనం నిజమనుకోవద్దు. ఏది ఎంతవరకనేది నిజమనేది మన మనసుకు తెలుసు. మన భర్త ఎలాంటోడు, మన భార్య ఎలాంటిది, మన పిల్లలు ఎలాంటోళ్ళు, మన అత్త ఎలాంటిది, మామయ్య ఎలాంటోడనేది మనకు తెలుసు. బయటోళ్ళు జెప్పిర్రు గదా! అని జెప్పి నమ్మద్దు. ఎందుకంటే వాళ్ళ లైఫ్ స్పాయిల్ అయింది గదా! మనం గూడా అట్నే స్పాయిల్ గావాలి. వాళ్ళ జీవితాలు నాశనమైనయి గదా! మన జీవితం నాశనం గావాలని ఎప్పుడు ఏడుస్తూనే ఉండేటోళ్ళుంటరు. ఖచ్చితంగా ఉంటారు. కాబట్టి మనం మంచిగున్నామని విర్రవీగొద్దు. వాళ్ళు బాగాలేరు అని ఆనందపడొద్దు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు ఆనందంగా ఉంటామో, ఎప్పుడు బాధపడతామో, ఎప్పుడు కష్టాలత్తయో, ఎప్పుడు సుఖాలత్తయో ఎవ్వరికీ తెలవది. మన సముద్రంలో అలలు ఎట్లా పోతాయి, అత్తయి ఎట్లుంటాయో గట్లనే కష్టాలు, సుఖాలు, నష్టాలు, లాభాలనేవి అత్తయి, పోతాయి. ఒకరు బాధపడతారని ఆనందపడొద్దు. ఒకరు ఆనందంగా ఉన్నారని మనం అసూయ పడొద్దు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. సుత్తారు గదా! గిట్లయితున్నది ఇయాల కహాని. రేపటి వీడియోలో అయితే కలుస్తా మిమ్మల్ని. అంతవరకు సెలవు. నమస్తే.